నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. కార్తీక పురాణము 3వ అధ్యాయము చెప్పుకుందాం. ఈ 30 రోజులు కార్తీక మాసంలో కార్తీక పురాణం చదవడం వలన శివానుగ్రహం కలుగుతుంది. ఇక అధ్యాయం చదువుదాము. జనక మహారాజా, కార్తీక మాసం మాసాలన్నిటిలోకి చాలా గొప్పది. ఈ మాసంలో శాస్త్రం చేయమని చెప్పిన స్నాన దాన ఉపవాస వ్రతాదులను చేయని వారు అనేక నీచమైన జన్మలు ఎత్తుతారు. కనీసం కార్తీక పౌర్ణమి నాడైనా స్నాన దాన జపాదులు చేయడం ముక్తిప్రదం. ఈ విషయాలన్నీ తెలియజేసే కథ ఒకటి చెబుతాను, శ్రద్ధగా విను. ఓ రాజర్షి, పూర్వం తత్వానిష్ఠుడైన సద్బ్రాహ్మణాచార పరాయణుడు ఉండేవాడు. అతడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి సమస్త తీర్థాలలో స్నాన సంధ్య వందనాది విధులను ఆచరించాడు. అలా ప్రయాణిస్తున్న తత్వానిష్ఠుడు గోదావరి నది తీరానికి చేరుకున్నాడు. ఆ తీర ప్రాంతంలోని ఉన్న ఎత్తైన మర్రి చెట్టు కొమ్మలలో నివసిస్తున్న 3 బ్రహ్మరాక్షసులు తత్వానిష్ఠుడిని చూశారు. నల్లని శరీరాలతో, నిప్పు కణాల్లాగా మండుతున్న కళ్ళతో, పదునైన గోళ్లతో, పొడవైన కొరలతో, నిక్కబొడుచుచున్న వెంట్రుకలతో మహాభయంకరంగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులు తన వైపుకే రావడం చూసిన తత్వానిష్ఠుడు భయంతో వణికిపోతున్నాడు. దిక్కు తోచని తత్వానిష్ఠుడు శ్రీమన్నారాయణుని తలుచుకుంటున్నాడు. ఆర్తితో నిన్ను ప్రార్థించి గజేంద్రుడిని, ద్రౌపదిని, ప్రహ్లాదుని కాపాడిన దయాసముద్రుడమైన నిన్నే శరణు వేడుతున్నాను. కాపాడి రక్షించు దామోదరా అంటూ గొంతెత్తి ప్రార్థిస్తూ మొరపెట్టుకున్నాడు. తత్వానిష్ఠుడు చేస్తున్న హరినామస్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతడి మీదకు పరుగులు తీయడం ఆపేశారు. ఆ 3కి జ్ఞానోదయమైంది. అప్పటి వరకు తాము చేసిన చెడ్డ పనులను తలుచుకుని దుఃఖిస్తూ తత్వానిష్ఠుడితో, ఓ మహానుభావ, నిన్ను చూడడం వలన, నువ్వు చేసిన శ్రీహరి నామాన్ని వినడం వలన నా పాపాలు హరించుకుపోయి మాకు కనివిప్పు కలిగింది. మేము నీకు ఏ విధమైన అపకారము చేయము అంటూ అతడికి నమస్కరించారు. బ్రహ్మరాక్షసులు అన్న మాటలు విన్నాక తత్వానిష్ఠుడు తేరుకొని స్థిమితపడ్డాడు. వాళ్ళతో, మీరు ఎవరు? మీ మాటలు వింటుంటే మీరు చాలా మంచివాళ్ళు, బుద్ధిమంతులు అనిపిస్తుంది. మీకు సంబంధించిన వివరములు చెప్పమని అడిగాడు. 3లో ఒకడు తత్వానిష్ఠుడితో, పూజనీయుడా, నేను ద్రవిడ దేశపు బ్రాహ్మణుడిని. పండితుడనైన గర్వంతో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి అందరినీ అవమానిస్తూ ఉండేవాడిని. దౌర్జన్యంగా ధన కనక వస్తు వాహనాలను అపహరిస్తూ దుర్వాసనలకు అలవాటు పడి భార్యాబిడ్డలను, ప్రజలను కూడా బాధించేవాడిని. ఒకరోజు ఒక విప్రుడు పట్నానికి వెళ్ళి కార్తీక దామోదరునికి పూజ చేసుకుని అవసరమైన వస్తువులను కొని తన గ్రామానికి తిరిగి వెళ్తూ మా ఇంట్లో బస చేశాడు. నేను అతడిని అనేక విధములుగా నిందించి అతడి వద్ద ఉన్న సంభారాలను తీసుకున్నాను. చాలక కొట్టి తరిమేశాను. ఆ విప్రుడు నన్ను కోపగించుకుని, ఓరి దుర్మార్గుడా, చెడ్డగా బ్రతకడానమే నిత్యమైనదని, సత్యమైనదని ప్రవర్తిస్తూ పూజ సంభారానికి కూడా ఆలోచించకుండా నన్నే కొట్టి హింసించి వాటిని సంగ్రహించావు. నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి నువ్వు బ్రహ్మరాక్షసుడివై పడి ఉండమని ఆ విప్రుడు నన్ను శపించాడు. విప్రుడు పాదాల మీద పడి శాప విమోచనం కొరకు ప్రార్థించాను. గోదావరి తీరాన మర్రి చెట్టు కొమ్మలను పట్టుకొని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడు. శాప విమోచనం చెప్పాడు. అతడు చెప్పిన ఆ మహనీయుడివి నువ్వే కనుక నన్ను అనుగ్రహించి నన్ను శాప భారం నుండి విముక్తి చెయ్యి అని తత్వానిష్ఠుడిని ప్రార్థించాడు. ఇంతలో 2వ బ్రహ్మరాక్షసుడు తత్వానిష్ఠుని దగ్గరికి వచ్చి, మహానుభావ, నేను ద్రవిడ దేశస్థుడను, మందారము నా సగృహము, నేను
ఆ గ్రామానికి అధికారిని. చమత్కారిత పూరితమైన మాటలు మాట్లాడడంలో నేర్పు కలిగిన నేను అనేక మందిని మోసం చేసి వారి వద్ద నుండి ధనాన్ని, నగలను తీసుకొని వాడిని. నాకు తెలిసి ఎవ్వరిని ఈనాడు పట్టడన్నం పెట్టలేదు, పూచిక పుల్ల దానం చెయ్యలేదు. ఎవ్వరి పట్ల దయా దాక్షిణ్యము లేని వాడినై ప్రవర్తించిన కారణంగానే నేను ఇలా బ్రహ్మ రాక్షసునిగా జీవితాన్ని గడుపుతున్నాను. నన్ను ఏ పాప పంకీలంలో నుంచి బయటపడేసి రక్షించమని చెప్పి ప్రార్థించాడు తత్వానిష్ఠుడిని. ఇక 3వ బ్రహ్మరాక్షసుడు కూడా తన గాథను తత్వానిష్ఠునితో ఈ విధంగా మొరపెట్టుకున్నాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నేను ఆంధ్రదేశమున వాడిని, విశ్వాలయంలో అర్చకుడును. అర్చకుడినికి ఉండవలసిన మంచి లక్షణాలేవీ నాలో లేవు. ఆలయంలో నేను చేయకూడని అత్యాచారాలెన్నో చేశాను. భక్తులను పీడించాను, స్త్రీలను అవమానించాను, బంధు వర్గాన్ని దూషించాను. భగవంతుణ్ణి సంబంధించిన స్థిర చర ఆస్తులను వేశ్యలకు సమర్పించాను. భార్యాబిడ్డల మంచి చెడులను ఏమాత్రమూ పట్టించుకోలేదు. వారి పట్ల ఏనాడు శ్రద్ధ చూపలేదు. ఆలయంలో భగవంతుని చేయవలసిన నిత్య నైమిత్య కార్యకలాపాలను, ఉత్సవాలను, ఆరాధనలను అశ్రద్ధతో నిర్లక్ష్యం చేశాను. ఇహలోకంలో అనుభవించే సుఖ సంతోషాలను, భోగభాగ్యాలను, వాటి పట్ల నాకు గల వ్యామోహం ఏవీ శాశ్వతం కాదని తెలుసుకోలేకపోయాను. ఆ కారణంగా నేను చేసిన దుష్కాక్తులను అంతే లేదు. కొంతకాలానికి క్రమంగా ప్రజలలో నా దురాగతాలు తెలిసినవి. వాళ్ళ ఆగ్రహానికి గురి అయ్యాను. నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు కొన్ని తరిగిపోయినవి, కొన్ని తొలగిపోయినవి. ఊరివారు నన్ను తరిమి కొట్టారు. అడవుల వెంబడి పడి ఆకులు అలములు తింటూ కాలం గడిపాను. కొంతకాలానికి ప్రాణాలు పోగొట్టుకున్నాను. నరకానికి వెళ్ళి అక్కడ పడరాని పాట్లు పడ్డాను. ఆ తర్వాత ఎన్నో నీచమైన జన్మలు ఎత్తాను. చివరకు ఈ బ్రహ్మరాక్షస స్వరూపాన్ని పొందాను. కనుక ఈ బాధల నుండి నన్ను రక్షించి గలవాడివి నువ్వే. నిన్ను చూడగానే నాకు గత జన్మ స్మరణ వచ్చినది. మాకు ఆ బ్రహ్మరాక్షస జన్మల నుండి విముక్తి కలిగించు అని ప్రార్థించాడు. బ్రహ్మ రాక్షసులారా, మీ జీవిత గాథలు బాధలు పూర్తిగా తెలిసినవి. మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ప్రస్తుతం పడుతున్న ప్రాయశ్చిత్తం కారణంగా పరమ పునీతులైనారు. హరినామాన్ని వినగానే మీకు గత జన్మ స్మృతులు గుర్తు వచ్చినవి. మీకు ఇక మీదట ఈ రాక్షస జన్మలు తొలగిపోతాయి. ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక మాసం. ఈ మాసంలో పవిత్రమైన జలాలలో స్నానం చేసిన వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయని మాట సత్యము. కనుక మీరు కూడా నా వెంట రండి అంటూ వాళ్ళని వెంటబెట్టుకుని గోదావరి నదికి వెళ్ళి తనతో పాటు వారిని కూడా గోదావరి పవిత్ర స్నానం చేయించాడు. తాను కూడా భక్తి ప్రవృత్తులతో నదీ స్నానం చేసి శుచి అయినాడు. దాని వలన తనకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకు దారపోశాడు. అంతే, ఆ క్షణంలోనే వారికి గల ఆ రాక్షస జన్మలు అంతమైనవి. అంతరిక్షంలో నుంచి దివ్యమైన పుష్పక విమానం వచ్చి వాళ్ళ ముగ్గురిని ఎక్కించుకుని కైలాసానికి తీసుకుని వెళ్ళింది. ఆ విధంగా ఆ బ్రహ్మ రాక్షసుల ముగ్గురు ముక్తిని పొందారు. పరోపరకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనే వ్యాస మహర్షి సూక్తిని గుర్తు చేస్తున్నది వీరి చరిత్ర. 3వ అధ్యాయనము పారాయణము సమాప్తము. విన్నారుగా, ఇలాంటివి మనం వినడం వలన నిజంగా మనసు చంచలమైన భావాన్ని పోతుంది. అశాశ్వతమైన ఆనందాన్ని తీసివేసి శాశ్వతమైన ఆనందాన్ని అందిస్తాడు ఆ పరమేశ్వరుడు కృపా కటాక్షంకి అందరం పాత్రులవుతాము. కార్తీక మాసంలో చేసే ప్రతి పూజ శివునికి చాలా దగ్గరవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.